మనం ఎప్పుడు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడినా రెండు పేర్లు ఖచ్చితంగా వింటాం: సెన్సెక్స్, నిఫ్టీ. అసలు ఇవి ఏంటి? మన ఆర్థిక వ్యవస్థకు ఇవి ఎందుకంత కీలకం? రండి, ఈరోజు ఈ విషయాలను వివరంగా, తేలిగ్గా అర్థం చేసుకుందాం. సెన్సెక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది. నిఫ్టీ ఈరోజు పడిపోయింది. రోజు న్యూస్లో ఇలాంటి హెడ్లైన్స్ వింటూనే ఉంటాం కదా. చాలామందికి ఈ పేర్లు తెలుసు, కాని వాటి వెనుకున్న అసలు కథేంటో, అవి ఎలా పనిచేస్తాయో పూర్తిగా తెలియకపోవచ్చు. సరే, ఈరోజు ఆ మిస్టరీ ఏంటో చూసేద్దాం. అయితే సెన్సెక్స్, నిఫ్టీల గురించి తెలుసుకునే ముందు స్టాక్ ఇండెక్స్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. చూడండి, మన మార్కెట్లో వేల కంపెనీలున్నాయి. వాటన్నింటినీ ప్రతిరోజు ట్రాక్ చేయడం ఎవరికైనా సాధ్యమా? అస్సలు కాదు. అందుకే కొన్ని టాప్ కంపెనీల పనితీరును బట్టి మొత్తం మార్కెట్ ఎలా ఉందో చెప్పే ఒక సింపుల్ టూలే ఈ ఇండెక్స్. ఇది మార్కెట్కి ఒక క్విక్ హెల్త్ రిపోర్ట్ లాంటిదన్నమాట. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మార్కెట్ను ఒక బారోమీటర్లా ఎలా కొలుస్తారో చూద్దాం. ఆ తర్వాత మన హీరోలైన సెన్సెక్స్, నిఫ్టీలను పరిచయం చేసుకుందాం. వాటి మధ్య తేడాలేంటో పోల్చి, చివరగా ఇవి మనకు, మన దేశానికి ఎందుకంత ముఖ్యమో అర్థం చేసుకుందాం. ఓకే, మన మొదటి టాపిక్ మార్కెట్ బారోమీటర్. వేల కంపెనీల మధ్య అసలు ఏం జరుగుతోందో ఆ బిగ్ పిక్చర్ను ఎలా చూడాలి? దానికి సమాధానమే ఈ సూచికలు. ఈ మాట వినండి, ఇది మొత్తం కాన్సెప్ట్ని ఎంత బాగా చెప్తుందో. వాతావరణం ఎలా ఉందో చెప్పడానికి బారోమీటర్ ఎలాగో, మన స్టాక్ మార్కెట్ ఎలా ఉందో చెప్పడానికి ఈ సూచికలు అలాగన్మాట. అవి పైకి వెళ్తున్నాయంటే మార్కెట్ మూడ్ బాగుందని, కిందకొస్తున్నాయంటే మార్కెట్లో ఏదో బలహీనత ఉందని సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. రైట్, ఇక మన మొదటి హీరోని కలుసుకుందాం. మార్కెట్ను దశాబ్దాలుగా కదిలిస్తున్న అసలైన శక్తి సెన్సెక్స్. సెన్సెక్స్, ఈ పేరు సెన్సిటివ్ ఇండెక్స్ అనే రెండు పదాల నుంచి వచ్చింది. ఎందుకంటే మార్కెట్లోని చిన్న చిన్న కదలికలకు కూడా ఇది చాలా సున్నితంగా, అంటే సెన్సిటివ్గా స్పందిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు. ఇది భారతదేశపు మొట్టమొదటి అత్యంత పురాతనమైన స్టాక్ మార్కెట్ ఇండెక్స్. దీనికి చాలా పెద్ద చరిత్రే ఉంది. 30. అవును, సెన్సెక్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన 30 అతిపెద్ద, ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీల పనితీరును మాత్రమే ట్రాక్ చేస్తుంది. ఈ 30 కంపెనీలు ఎలా ఆడితే మార్కెట్ గతి అలా మారుతుంది. దీని ప్రొఫైల్ చూస్తే ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అంటే బీఎస్సీకి సంబంధించిన సూచిక. 1986లో దీన్ని అధికారికంగా మొదలుపెట్టినా దీని కథ అసలు 1978-79లోనే స్టార్టైంది. అప్పుడు దీని విలువెంతో తెలుసా? కేవలం 100 పాయింట్లు. ఒకసారి ఆలోచించండి, 100 నుంచి ఈరోజు ఎక్కడుందో. సరే, సెన్సెక్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు మార్కెట్లో ఉన్న మరో పెద్ద ప్లేయర్ నిఫ్టీ 50 గురించి తెలుసుకుందాం. నిఫ్టీ, ఈ పేరు కూడా చాలా సింపుల్. నేషనల్ 50, ఈ రెండింటినీ కలిపితే వచ్చిందే నిఫ్టీ. ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించింది. మరి 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. అందుకే పేరు. పేరులోనే ఉంది కదా 50. అంటే నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 50 కంపెనీల పనితీరుని చూపిస్తుంది. సెన్సెక్స్ 30 అయితే ఇది 50. అంటే మార్కెట్ని ఇంకాస్త పెద్ద కోణంలో మరింత విస్తృతంగా చూపిస్తుందన్నమాట. ఇక నిఫ్టీ 50 వివరాల్లోకి వెళ్తే, ఇది ఎన్ఎస్ఈ, అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క సూచిక. 1996లో మొదలైంది. అయితే ఇక్కడ బేస్ వాల్యూ చూడండి, 1000 పాయింట్లు. సెన్సెక్స్ 100తో మొదలైతే ఇది 1000 పాయింట్లతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. సరే, ఈ రెండింటినీ లెక్కించే పద్ధతి వెనుక ఓ ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది. అదే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. పేరు చూసి కంగారుపడకండి, చాలా సింపుల్. మార్కెట్లో జనాలు కొనడానికి, అమ్మడానికి అందుబాటులో ఉన్న షేర్ల విలువను మాత్రమే తీసుకుంటారు. అంతే, కంపెనీ ఓనర్ల దగ్గర, ప్రభుత్వం దగ్గర లాక్ అయి ఉన్న షేర్లను లెక్కలోకి తీసుకోరు. ఇది ఎలా పనిచేస్తుందంటే 3 సింపుల్ స్టెప్స్. 1, కంపెనీ మొత్తం విలువ ఎంతో చూస్తారు. 2, ప్రమోటర్లు, ప్రభుత్వం లాంటి వాళ్ల దగ్గరున్న షేర్ల విలువను తీసేస్తారు. ఇక 3, మిగిలిన ఈ ఫ్రీ ఫ్లోటింగ్ షేర్ల విలువ బట్టే ఇండెక్స్లో ఆ కంపెనీకి ఎంత వెయిట్, అంటే ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. చాలా సింపుల్ కదా. సరే, రెండింటి గురించి విడివిడిగా తెలుసుకున్నాం. ఇప్పుడు రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. అప్పుడు తేడా ఏంటో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ టేబుల్ చూడండి, తేడాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సెన్సెక్స్, బీఎస్సీ 30 కంపెనీలు, నిఫ్టీ, ఎన్ఎస్సీ 50 కంపెనీలు. బేస్ వాల్యూలు కూడా వేరు.
కానీ అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ కిందుంది చూడండి. నిఫ్టీ తన ఎక్స్చేంజ్లోని మార్కెట్ విలువలో దాదాపు 62% కవర్ చేస్తుంది. సెన్సెక్స్ కన్నా ఇది చాలా ఎక్కువ. అందుకే చాలామంది నిఫ్టీని మార్కెట్కి మరింత సరైన ప్రతినిధిగా భావిస్తారు. అయితే ఈ సూచికలు కేవలం నంబర్లు మాత్రమే కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థకు అద్దం పడతాయి. దేశంలోని అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన కంపెనీల పనితీరును ఇవి ట్రాక్ చేస్తున్నాయి. కాబట్టి ఏ రంగాలు మన ఎకానమీని నడిపిస్తున్నాయో మనకు ఇవి స్పష్టంగా చూపిస్తాయి. ఉదాహరణకు సెన్సెక్స్ చూడండి. ఇందులో దాదాపు 4వ వంతు అంటే 26% బ్యాంకులు, ఆ తర్వాత ఐటీ, పెట్రోలియం అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్, టెక్నాలజీ ఎంత కీలకమో అర్థమవుతోంది కదా. ఈ సెక్టార్లు బాగా ఆడితే సెన్సెక్స్ పైకి వెళ్తుంది, లేదంటే కిందకి వస్తుంది. ఇక నిఫ్టీ విషయానికొస్తే ఇక్కడ ఫినాన్షియల్ సర్వీసెస్ డామినేషన్ ఇంకా ఎక్కువ. ఏకంగా 33% అంటే 3వ వంతు. దేశంలో డబ్బు ఎలా తిరుగుతోంది, పెట్టుబడులు ఎక్కడున్నాయి అనేదానికి ఇదే నిదర్శనం. అందుకే మన ఎకానమీలో ఫినాన్స్ సెక్టర్కి అంత ప్రాధాన్యత. ఓకే, ఇదంతా బాగుంది. సూచికలు అంటే ఏంటో అర్థమైంది. కానీ ఈ మార్కెట్ పెరుగుదలలో మనం కూడా భాగం అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఒక ఇన్వెస్టర్గా మనకు ఏం అవకాశముంది? అయితే మనం డైరెక్ట్గా వెళ్ళి సెన్సెక్స్నో నిఫ్టీనో కొనలేం, అది సాధ్యం కాదు. మరి దారి ఏంటి? దానికోసమే మనకు ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడమంటే ఆ 30 లేదా 50 పెద్ద కంపెనీలలో ఒకేసారి చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేసినట్లే. ఇది మన రిస్క్ను బాగా తగ్గిస్తుంది. సో మనం గుర్తుంచుకోవాల్సిన అసలు విషయమేంటంటే, సెన్సెక్స్, నిఫ్టీ కేవలం స్టాక్ మార్కెట్ నంబర్లు కాదు, అవి మన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క హెల్త్ రిపోర్ట్, అది కూడా రియల్ టైంలో. వాటిని అర్థం చేసుకుంటే మన దేశం ఎటు వెళ్తుందో అర్థం చేసుకున్నట్లే. ఈరోజు ఈ 30-50 కంపెనీలు మన ఎకానమీని నడిపిస్తున్నాయి. కాని 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత అప్పుడు కూడా ఇవే ఉంటాయా, లేక కొత్త హీరోలు పుట్టుకొస్తారా? రేపటి భారతదేశాన్ని నడిపించే ఆ తర్వాతి తరం కంపెనీలు ఏవి కావచ్చు? ఆలోచించండి.